నమస్కారం అందరికి జై శ్రీ గణేష జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేను ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గరికి వచ్చేసాను ఈ రోజు డేట్ వచ్చేసి 9th July 2024 ఎగ్జాక్ట్లీ 60 రోజులు ఉంది మన వినాయక చతుర్థికి అండ్ టైం వచ్చేసి మధ్యాహ్నం 2:30 అవుతున్నది అనమాట సో నిన్న నైట్ 10 నుంచి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు కార్పెంటింగ్ టీం ఏం వర్క్ చేసింది అట్లనే వెల్డింగ్ వర్క్స్ ఎట్లా నడిచినాయి అవన్నైతే చూసుకుందాం సో ఫ్రెండ్స్ మనకైతే ఈ రోజు మన బల్కంపేటలో మన రేణుక ఎల్లమ్మ తల్లిది అయితే కళ్యాణం ఉండే రేపు రథోత్సవం ఉన్నది తప్పకుండా అయితే మీరు దర్శనం చేసుకోండి అండ్ 14th మళ్ళీ గోల్కొండలో బోనాలు ఉంటాయి మన పురాణపూల్ నుంచి కిషన్ కాక జులూస్ కూడా తీసుకొస్తాడు అట్లనే 21st సికింద్రాబాద్లో బోనాలు 20th వచ్చేసి మన హైదరాబాద్ భాగ్యనగరంలో కూడా బోనాలు ఉంటాయి అనమాట సో అప్డేట్స్ కూడా వస్తూనే ఉంటాయి సో ఫటాఫట్ ఒక్కొక్క అప్డేట్ అయితే తెలుసుకుందాం ఈసారి పైన నుంచి మీకు అయితే వ్యూ చూపిస్తా థ్యాంక్ యూ గైస్ ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి జై శ్రీ గణేష జై శ్రీరామ్ జై హింద్ నమస్కారం అందరికి జై శ్రీ గణేష జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఫైనలీ నేనైతే ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గరికి వచ్చేస్తాను ప్రతిరోజు నేను అప్డేట్ నైట్ ఇస్తున్నాను 8, 9 లేదంటే 10 కూడా అయిపోతుంది అండ్ అది అప్లోడ్ చేసే వరకు అయితే నైట్ 11 అయిపోతుంది అనమాట ఈ రోజు అయితే నేను మధ్యాహ్నమే వచ్చేస్తాను అండ్ ఎగ్జాక్ట్లీ 2 నెలలు ఉంది మన ఫెస్టివల్కి వినాయక చతుర్థికి సో ఒక లాంగ్ వ్యూ అయితే చూసుకోండి ఫ్రెండ్స్ ఇదే ఎగ్జాక్ట్ హైట్లో అయితే మనకు మండపం అయితే వస్తుంది అనమాట ఆల్మోస్ట్ ఆల్ ఏవైతే కర్రలు ఉంటాయో టోటల్ మనకైతే 5 కర్రలు ఫిక్స్ అయినాయి అండ్ మొత్తం టాప్ మోస్ట్ కూడా చూసుకోవచ్చు అక్కడ కూడా మన కర్రలు అయితే ఫిక్స్ అయిపోయినాయి అండ్ పైనుంచి కూడా మీకు వ్యూ అయితే చూపిస్తాను సో ఫస్ట్ మనం అయితే వెల్డింగ్ వర్క్స్ చూసుకుందాం అండ్ ఫ్రెండ్స్ మీకు డోల్ తాషా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో నంబర్ పెడతాను ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ మీకు పెద్ద అగరబత్తి కూడా కావాలంటే ఆ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ఇస్తాను సో ఫస్ట్ అయితే మనం వెల్డింగ్ వర్క్స్ చూసుకుందాం ఏదైతే ఇక్కడ మనకు స్వామివారికి రైట్ సైడ్లో స్టేజ్ ఉందో ఆ స్టేజ్కి అయితే మ్యాక్సిమం కంప్లీట్ వెల్డింగ్ వర్క్ అయితే అయిపోయిందంట మొన్నటి వరకు అయితే ఓన్లీ టాకాలు కొట్టినుండే ఓన్లీ దీన్ని లోపలికి అయితే పుష్ చేయాలి అండ్ ఇక్కడ కూడా మనకు నిన్న ఏదైతే జాలి ఉండనో 3 ఇంచెస్ అన్నాను కదా సో ఈ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది నిన్ననే అండ్ మనకు ఇంకొక సైడ్ కూడా ఇక్కడ రాడ్స్ అయితే వర్టికల్గా అయితే వేసేస్తారు వర్టికల్ అంటే పొడుగు వేసారు సో హారిజంటల్ కూడా వేస్తారు సో తమ్ముని ఛానల్ ఉంది V2 వ్లాగ్స్ అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని V2 వ్లాగ్స్ అండ్ నిన్న నేనైతే ఒక అప్డేట్ ఇచ్చాను కదా బిగ్ అప్డేట్ అని స్వామివారికి సంబంధించిన కాళ్ళు చేయిలు అండ్ బొజ్జ సో ఇది వన్ ఆఫ్ ది లెగ్ అనమాట సో నిన్నటికి ఈ రోజుకి మెజర్మెంట్ చూసుకుంటే నిన్న మనకు బాక్సెస్ ఉండే ఈరోజు లైన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇది స్వామివారి కాళ్ళు అండ్ చాలా పెద్ద ఉంది ఇది స్వామివారికి సంబంధించిన బొజ్జ అనమాట సో బొజ్జకి ఏవైతే రింగ్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ యాజ్ పర్ మెజర్మెంట్ అయితే కట్ చేసుకుంటున్నారు సో ప్రతి ఒక్క మెజర్మెంట్ వీళ్ళు ఇక్కడ నోట్ డౌన్ చేసుకుంటారు అనమాట చూసుకోవచ్చు ఇక్కడ 71 1/4 71 3/4 అట్లా సో 1/4 ఇంచెస్లో ఉండొచ్చు మోస్ట్ ప్రాబబ్లీ అండ్ ఇంకా డిఫరెంట్ రాడ్స్ అయితే ఇక్కడ కట్ చేసి అయితే పెట్టుకున్నారు సో మొన్న మనకు సుదర్శన హోమం జరిగి ఉండే కదా అప్పుడు ఇక్కడైతే ఈ పువ్వులు తర్వాత ఇక్కడ ఒక రెడ్ క్లాత్ అయితే కట్టి పెట్టినుండే సో అక్కడ రాజేందర్ సార్ కూడా ఉన్నాడు సార్ నమస్తే సార్ నమస్తే సార్ యా సో సార్ కూడా ఇంకా రెగ్యులర్గా వస్తాను అనమాట ఎందుకంటే వర్క్స్ కూడా చాలా స్పీడప్ అయిపోయినాయి ఒక్కసారి మనకు షెడ్ వర్క్ అయిపోయిన తర్వాత మనకు కొంచెం షెల్టర్ కూడా ఉంటుంది సో ప్రస్తుతానికి అయితే మన వెల్డింగ్ టీము ఇంకా కార్పెంటింగ్ టీం అయితే లంచ్ చేస్తున్నారు మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్లో వాళ్ళ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి ఒక్కసారి మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ అయితే చూసుకుందాం ఇది లైబ్రరీ ఇంతమంది కూడా చూపించినాను కదా సో ఇది ఒక లైబ్రరీ అనమాట అండ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ అయితే ఇట్లా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ కొంచెం జర ముందుకు వెళ్దాం సో ఏదైతే మెయిన్ పోల్ ఉంటుందో ఆ పోల్కి అయితే మ్యాక్సిమం వెల్డింగ్ వర్క్ కూడా అయిపోయిందంట ఒక్కసారి మనం అయితే సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం అక్కడ మనకైతే స్టడీ హాల్ ఉన్నది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నేను ఎవ్రీడే ఈవినింగ్ ఒక లైవ్ స్ట్రీమింగ్ పెడతాను అట్లనే ఇన్స్టాగ్రామ్లో కూడా లైవ్ స్టార్ట్ చేస్తాను శ్రీరామనవమి టైంలో మనకు 2 పోస్టులు డిలీట్ అయినాయి అనమాట రిపోర్ట్లు కొట్టారు ఓల్డ్ సిటీ వాళ్ళు సో సెకండ్ ఫ్లోర్ నుంచి ఇది వ్యూ అనమాట చూసుకోవచ్చు ఇప్పటివరకు అయితే నేను పైనుంచి వ్యూ చూపెట్టలేదు సో సెకండ్ ఫ్లోర్ ఎక్కగానే ఇక్కడ మనకైతే టిన్ షీట్స్ ఉన్నాయి సో కంప్లీట్గా టిన్ షీట్స్ అయితే వేసేసారు సో వర్షం పడడానికి కింద ఏమి ఇబ్బంది ఉండదు అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏవైతే తాడులు ఉన్నాయో ఆ తాడులన్నీ కట్టిపెట్టారు నిన్న నైట్ మీకు చెప్పినాను కదా జియా వైర్స్ అనేసి అవి కూడా ఇక్కడ బ్యాలెన్స్ చేయడానికి అండ్ ఒక పొజిషన్ ఉండడానికి అయితే కట్టారు అనమాట సో సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ సో ఇక్కడ కూడా మనకైతే నట్స్ అండ్ బోల్ట్స్ ఇట్లా ఫిక్స్ అయితే వేసారు అనమాట ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉంది కదా సో దిస్ ఈజ్ ద వ్యూ ఫ్రమ్ సెకండ్ ఫ్లోర్ అట్లనే ఇక్కడ కూడా టిన్ షీట్స్ అయితే వేసేసుకున్నారు సో నిన్నటికి ఈ రోజుకి తేడా ఏంటంటే
నిన్న ఈ పోల్ ఏదైతే మనకు మెయిన్ వుడెన్ పోల్స్ ఉన్నాయో పైన ఏవైతే ఫిక్స్ అయినాయో దానికి సైడ్లో కూడా కర్రలు అనేది కొడుతున్నారు అనమాట. సో ఇవే ఆ కర్రలు, సైడ్లో వచ్చే కర్రలు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ. ఒక్కసారి ఇంకా మీదికి వెళ్దాం. సో 17th ఏప్రిల్ రోజు మనకు శ్రీరామనవమి ఉండే. ఆ రోజు అయితే నాకు ఒక పోస్ట్ డిలీట్ అయింది, మన ధూల్పేటలో రాజాబాయి శోభయాత్ర పడిది. తర్వాత 1st మే రోజు కూడా ఒక పోస్ట్ డిలీట్ అయింది, హిందూ వాహినిది ఫతేనగర్. సో దానివల్ల మనకు ఇన్స్టాగ్రామ్లో రీచ్ అనేది తగ్గిపోయింది. సో నా వ్యూస్ ఓన్లీ నా ఫాలోవర్సే చేస్తారు, కొత్త వాళ్ళకి రీచ్ అనేది వెళ్ళట్లేదు అనమాట. 17th అంటే ఎగ్జాక్ట్లీ 90 days తర్వాత ఆ కమ్యూనిటీ గైడ్లైన్స్ అయితే మనకు ఏదైతే పడ్డదో పెనాల్టీ అది పోతుంది అనమాట. సో మనకు రీచ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఇది 3rd ఫ్లోర్ నుంచి వ్యూ. సో చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో మన మెయిన్ మండపం. ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే హైట్ రావాలో అంతవరకు అయితే పైన వరకు ఈ వుడెన్ పోల్స్ అయితే ఫిక్స్ అయిపోయినాయి. సో చూసుకోవచ్చు ఇక్కడ నుంచి వ్యూ. ఒక్కసారి ఇంకా మీదికి వెళ్దాం. సో ఇవే జియా వైర్ అనమాట. సో ఇది అన్నీ అల్యూమినియం వైర్స్. దీని ద్వారా వీళ్ళైతే వీటిని బ్యాలెన్స్ చేస్తారు అండ్ కడుతున్నారు కదా. యాక్చువల్గా దీన్ని ఒక గైరోప్ లెక్క కూడా వాడుతారు అనమాట. ఏవైతే మీకు అక్కడ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కట్టారో దాన్ని గైరోప్స్ అంటారు. మామూలుగా యాంటీనాస్లో టవర్స్లో వాడతారనమాట. సో ఒక్కసారి మనం 4th ఫ్లోర్ నుంచి కూడా వ్యూ చూసుకుందాం. సో మొత్తం పైనకైతే షిఫ్ట్ చేసారు కర్రలు, ఇక్కడ చూసుకోవచ్చు. అన్న నమస్తే. యా, ఇది సేఫ్టీ హార్నెస్. ఈ సేఫ్టీ హార్నెస్ వీళ్ళు కట్టుకొని పైనకి ఎక్కి అయితే మనకు ఈ కర్రలు అనేది ఫిక్స్ చేస్తారు. సో ఇవే మూలలు, ఈ మూలలు ఫ్రెండ్స్. ఇది సేఫ్టీ హార్నెస్ అండ్ ఇది మొత్తం పైనుంచి వ్యూ 4th ఫ్లోర్ నుంచి. అండ్ అక్కడ ముంగడ మనకు కనిపించేది మన తెలంగాణ సెక్రటరేట్. అండ్ అక్కడ వచ్చేసి మన భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టాచ్యూ ఆఫ్ అంబేద్కర్ గారు. సో ఇంకా 5th ఫ్లోర్ నుంచి వ్యూ ఫ్రెండ్స్. ఇదే 5th ఫ్లోర్ అనమాట, చూసుకోవచ్చు 5th ఫ్లోరు. సో ఆల్మోస్ట్ ఆల్ 5 ఫ్లోర్స్ కంటే ఎక్కువ పెద్ద మండపం. సో ఈసారి ది టాలెస్ట్ మహాగణపతి. సో ఇప్పటి వరకు 70 ఏళ్ళలో ఇంత పెద్ద విగ్రహం ఎప్పుడు కూడా పెట్టలేదు. సో ఈసారి ఆ హైట్లో అయితే పెడుతున్నారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గర నుంచి అప్డేట్. మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను, స్వామివారిది ఏదైతే మెయిన్ పోల్ ఉందో ఆ మెయిన్ పోల్కి సంబంధించిన కంప్లీట్ వెల్డింగ్ వర్క్ అయితే అయిపోయింది. స్వామివారికి సంబంధించిన కాళ్ళు చేలు బొజ్జ అయితే మెజర్మెంట్స్ వచ్చినాయి, దాని ప్రకారం వాళ్ళైతే కటింగ్ చేసుకుంటున్నారు. సో స్వామివారికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏదైతే మనకు స్టేజ్ వస్తుందో దానికి సంబంధించిన వెల్డింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, స్వామివారిది ఏదైతే మెయిన్ పోల్ ఉందో ఆ మెయిన్ పోల్ పైన గ్రాస్ హాపర్ ఉంది, చూసుకోవచ్చు ఇక్కడ. సో ఈజ్ ది గెస్ట్. Thank you guys once again. Jai Shri Ram, Jai Jagannath, Jai Hind.